అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు. వాడి పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయముంది. సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న విన్ని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగ చేశాను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగు నెరవేర్చను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనము నుండి 4వ అధ్యాయము 4వ వచనం వరకు. అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను
ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. సర్వనాశనమగునను. మరియు సమూయేలు మొదలుకొని మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో ఎందరు ప్రవక్తలు ప్రవచించెరో వారందరూ వారందరూ ఈ దినముని గూర్చి ప్రకటించిరి. దినమును గూర్చి ప్రకటించి ఆ ప్రవక్తలకును ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రాహాముతో దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు నీ సంతానం భూలోక వంశములన్నీయు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి ఆశీర్వదింపబడినని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకును మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని మీలా ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మీ యొద్దకు పంపెనని చెప్పాను. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. వారు ప్రజలతో మాట్లాడుచుండగా వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను యాజకులను దేవాలయపు అధిపతియు దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య 500 ఇంచుమించు 5,000 ఆయను.